చెప్తలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు విమర్శించుకున్నప్పుడు వాళ్ళే చెప్పుకున్నారు. ఈయన దించాలి, చెన్నారెడ్డిని దించాలని నెదురుమల్లి జనార్దన్ రెడ్డి చేసాడు, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి చేయాలంటే ఇంకొక రెడ్డి చేసేయండు. ఇవే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు, నేను సొంతంగా చెప్తలేను ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినాం. బట్ నా దృష్టిలో ఆయన ఎలక్షన్ టైంలో నేను సీరియస్గా వారికి చెప్పదలుచుకున్నాను. మా పార్టీ డెమోక్రసీ లోపల ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది డెమోక్రసీ. ఇప్పుడు మీరు చేయవలసినటువంటి విషయాలను అమలు చేయకపోతే, మీ బాధ్యతాయుతమైన పనులు మీరు చేయకపోతే మేము డెఫినెట్గా లీగల్ రిడ్రెసల్ రేపు హైకోర్టుకి సుప్రీంకోర్టు కూడా వేస్తాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి కమిషన్గా పేరు తెచ్చుకున్నది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఇండిపెండెంట్, ఒక స్వయం ప్రతిపత్తి ఉంటుందని చెప్పి ప్రజలు కూడా అనుకునే విధంగా అది పనితీరు ఉన్నది. అది ఆ విధంగా పనిచేసింది. మరి ఇప్పుడు ఎవరైతే బాధ్యత కుర్చీలో కూర్చుంటారో వాళ్ళు చక్కగా పనిచేయకపోతే ఓ గిట్లేం జరుగుతుంది. శేషన్ గారు ఉన్నారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నప్పుడు ఎట్లా ఉన్నది? ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పిలిచింది మిమ్మల్ని అంటే నేను రానని చెప్పిండు ఆయన. శేషన్ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పిలిచింది, ఎప్పుడు ఎలక్షన్లు పెడతామంటే నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి రాను, నేను మీరు ఏదైనా ఉంటే నాకు లెటర్ పెట్టు, మీ పార్టీ తరఫున పెట్టు, నువ్వు కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, లెటర్ పెట్టు అని చెప్పి శేషన్ గారు ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ కమిషనర్ ఆ విధంగా ప్రవర్తించారు. అప్రిషియేట్ చేసిండ్రు అందరు కూడా ప్రజాస్వామ్యం లోపల. ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు నేను చెప్తున్నా, రేపేమైనా అవాంఛనీయ సంఘటనలు కానీ బెదిరింపులు కానీ, బెదిరితే ఎవడు భయపడము, మేము అసలుగా భయపడము, బెదిరిస్తే భయపెట్టేవాళ్ళు కాదు మా పార్టీ. కానీ బెదిరింపులు కూడా జరగద్దు. ఒక డెమోక్రసీలో ఎలక్షన్స్ సామరస్యంగా జరగాలి. తర్వాత మీరు ఎందుకు ఇప్పటివరకు నోటీస్ ఇవ్వలేదు ఈ ముగ్గురికి? ఇప్పుడు ఇక్కడ యు ఆర్ ది హెడింగ్ ది చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫున మీరు ఇక్కడ రిప్రజెంటేటివ్, ఈ హెడ్ ఆఫ్ ది స్టేట్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా మీరు ఎలక్షన్ కమిషన్కి రాసిండ్రా? ఇట్లా రేవంత్ రెడ్డి మాట్లాడిండు, ఇట్లా అజారుద్దీన్ మాట్లాడిండు, ఇంకొక ఆయన నవీన్ యాదవ్ మాట్లాడిండు, తర్వాత ఒక ఆయన మంత్రి ఆదిసీన్ లెటరే